బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాసుపత్రికి వచ్చే పేద రోగులను తాము పనిచేసే ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారని రోగులు వాపోతున్నారు. ఇద్దరు డాక్టర్లు చికిత్సతో పాటు వైద్య పరీక్షలు చేసేందుకు కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు పంపుతున్నారని మండిపడుతున్నారు. 100 పడకలతో ఆధునిక సౌకర్యాలతో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని సదరు వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. థైరాయిడ్ అని అది రాశారు. 600 డబ్బులు తీసుకొని ప్రాణహిత హాస్పిటల్లోనే చేయించుకోవాలని చెప్పారు. సరే అని చెప్పి తీసుకున్నాము. రిపోర్ట్ ఇవ్వమంటే వాట్సాప్లో పంపుతాం, డాక్టర్ గారు అక్కడే ఉంటారు, అక్కడికే పంపిస్తాం, మీకు ఎందుకు అన్నారు. మాకు కావాలండి, మేము చూపించుకోవాలంటే గంట సేపు గొడవ అయింది. అయినాక మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారండి. పృథ్వీ డాక్టర్ గారు వచ్చారు. గవర్నమెంట్ డాక్టరు, ప్రైవేట్ డాక్టరు ఇద్దరు రెండు చోట చేస్తాడు. పృథ్వీ ఎక్స్రే చేసి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఇంకో పేపర్ ఇచ్చి పంపారు. ఆడ తీసుకురావాలంటే మళ్ళీ ఆడే తీసుకురండి, ప్రాణవిత్ హాస్పిటల్లోనే తీసుకురావాలి, ఇంకేడ దాగకూడదు అని అన్నారు. ఇంక వెళ్ళి తీసుకొచ్చాం. ఇది హాస్పిటల్ ఏంటనేది అర్థం కాకుండా ఉంది. ఎవరు కూడా రెస్పాన్స్ లేదు అసలు. హాస్పిటల్ కూడా అసలు గవర్నమెంట్ కానీ లేని వాళ్ళు పేదవాళ్ళం అని గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తుంటే ప్రైవేట్ లాగా గుంజుకుంటున్నారు డబ్బులు. ఆడ చూసుకొని